హృదయం ప్రధానం, అలవాట్లు కాదు. లెంట్ దేవుడు నీ హృదయాన్ని తిరిగి తీసుకునే కాలం. ప్రియులారా, మన జీవితంలో ఎన్నో మార్గాలు మనలను దేవుని నుండి దూరం చేస్తాయి. కానీ నేటి దినం దేవుడు మనల్ని తిరిగి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు, లేదా పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడైనాను మనపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండని దేవుని యొక్క ఆహ్వానం యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. ఇది కేవలము ఉపవాసమును గూర్చినటువంటి పిలుపు కాదు, ఇది హృదయపూర్వకమైనటువంటి పరివర్తనకు పిలుపు. హెబ్రీ భాషలో తిరిగి రావడం అనేటువంటి మాట షువ్గా లిఖించబడినది. షువ్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే, నువ్వు వెళుతున్నటువంటి దారిలో నుంచి తిరిగి నీ దిశను పూర్తిగా మార్చుకోవడం అన్నది షువ్ అనేటువంటి హీబ్రూ భాష యొక్క అర్థం. అనగా టేక్ యూ టర్న్. దేవుని నుంచి నీ ప్రయాణాన్ని ప్రారంభించినావు, తిరిగి దేవుని చెంతకే నువ్వు తిరిగి రావాలన్నది షువ్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం. ఇది దిశ మార్చుకోవడం. దేవుడు మన చర్యలను కాదు, మన హృదయాన్ని, హృదయాంతరంగాన్ని చూస్తాడు. హీబ్రూయ భాషలో ఈ హృదయం అన్నటువంటి పదాన్ని లెవ్ అని లిఖించబడినది. అదే గ్రీకు పదబంధంలో హృదయం అనేటువంటి పదాన్ని కార్డియా అని లిఖించబడినది. ఇది మన ఆత్మీయ జీవితానికి కేంద్ర బిందువు లాంటిది. కాబట్టి దేవదేవుడు ఇలాగు సెలవిస్తున్నాడు బైబిల్ గ్రంథమునందు, వస్త్రములను కాదు మీ హృదయములను చింపుకొనుడి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. నిజమైనటువంటి పశ్చాత్తాపము, హీబ్రూ భాషలో పశ్చాత్తాపం అన్నటువంటి పదము తేషువా అని లిఖించబడినది. అదే గ్రీకు భాషలో పశ్చాత్తాపం అనే తెలుగు పదము మెటానోయా అని లిఖించబడినది. ఈ తేషువా హీబ్రూ పదం, మెటానోయా గ్రీకు పదం, దీని యొక్క అర్థం ఏంటంటే మనస్సు మార్పు లేదా జీవనము యొక్క మార్పు అని దీని యొక్క అర్థం. ఈరోజు దేవుడు మనలను అడుగుతున్నాడు,